ఇచ్చిన మాటను కేసీఆర్ సర్కార్ నిలబెట్టుకుంది. అసెంబ్లీలో రిజర్వేషన్ కోటా పెంపు బిల్లును ఆమోదించింది. కోటా ఎందుకు పెంచాలనుకుంటుండ్రో సభ్యులకు చెప్పిండు సీఎం. వేరే రాష్ట్రాలలో కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని కూడా వివరించి చెప్పిండు. తమిళనాడుకు ఇచ్చి మాకెందుకు ఇయ్యరో కేంద్రాన్ని అడుగుతామని అన్నారు కేసీఆర్. కేంద్రం కోటా పెంచుడు లేట్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పిండు. సర్కార్ అనుకున్నది సాధించింది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. సీఎం కేసీఆర్ బిల్లును ప్రవేశపెట్టి చర్చను మొదలుపెట్టారు. బిల్లు ఉద్దేశం ఏందో, కోటా ఎందుకు పెంచాలనుకున్నారో సభల సభ్యులకు వివరించి చెప్పారు. ఆ తర్వాత అన్ని పార్టీల లీడర్లు బిల్లు మీద మాట్లాడి వాళ్ల మనసులున్న మాట చెప్పారు. అందరూ మాట్లాడినాక కోటా పెంచుడి మీద క్లారిటీ ఇచ్చిర్రు సీఎం. తర్వాత బిల్లు పాస్ అయిందని చెప్పారు స్పీకర్. బిల్లు పాస్ కాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా బల్లలు కొట్టి సంతోషం తెలిపారు. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. తెలంగాణ తెచ్చుకోవటం ఒక చరిత్ర అయితే సభల కోటా పెంపు బిల్లు పెట్టుడు మరో చరిత్ర అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 11 ఏళ్ల కిందటనే కోటా పెంచుతామని సభలల్లా చెప్పినమన్నారు. సుమారు 11 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న సభలలో కూడా ఏ విధంగా దీన్ని సాధిస్తామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవి కొత్త రిజర్వేషన్లు కావు అధ్యక్ష. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో అమలు చేయబడుతున్నటువంటివే. ఈ రెండు విషయాల మీద, గిరిజనుల విషయంలో, ముస్లిం వర్గాల్లో ఉండే పేదల విషయంలో అధ్యయనం చేయమని చెప్పి 2 కమిషన్లు అపాయింట్ చేశాం అధ్యక్ష. వారి యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత చట్టబద్ధంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈ బిల్లు రూపంలో సభ ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. బిల్లు ఎందుకు పెట్టిర్రో సభల వివరించి చెప్పారు కేసీఆర్. కొందరు జనంల తప్పుడు ప్రచారం చేస్తూరని చెప్పారు. జనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అంతర్భాగంగా ఉన్నప్పుడు గిరిజనులను 6% లెక్కించినారు. కానీ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ జనాభాతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ జనాభా 9.8%గా ఉంది అధ్యక్ష. ఆంధ్రాలో ఉన్న బోయలేమో ఎస్టీలలో కలిపారు. కొప్పు లంబాడి లేదా కాగిత లంబాడి అని మనం వివరిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని లంబాడీలలో ఉన్న వాళ్ళని తీసి బయట పెట్టినారు అనే బాధ వ్యక్తం చేసి కల్పమని చెప్పి కోరినారు అధ్యక్ష. ఆ విధంగా ప్రతిపాదించడం అయింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈరోజు దళితుల అధ్యక్ష, దళితుల జనాభా 15 చిల్లరగా చూడబడతా ఉంది. కానీ వాస్తవంలో 16.3 దాటిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒక 1% దళితులకు కూడా పెంచాలని కూడా నిర్ణయించినామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. బీసీలకు ఎటువంటి అనుమానం కూడా అక్కరలేదు. వాళ్ళ రిజర్వేషన్లకు ఎటువంటి ముప్పు కూడా ఉండదు. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ కూడా పెంచవలసిన అక్కర ఉంది. 6 months లోపే నివేదిక ఇవ్వమని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశం కూడా ఇస్తా ఉంది. కొత్త రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు పెంచుడు అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. 90% పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలున్న రాష్ట్రంలో కోటా పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు కేసీఆర్. గణించదగినటువంటి డాటా అందుబాటులో ఉంటే, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఇవ్వాలని చెప్పినారు. ఆ పరిస్థితులను అనుసరించే ఈరోజు నార్త్ ఈస్ట్లో 4 రాష్ట్రాలలో 80% గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మనకు కనపడతా ఉన్నాయి. 90% పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. తమిళనాడు రూపంలోనే ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టిందో మేము కూడా దీన్ని తీసుకొని వస్తాం. కాబట్టి ఈరోజు పాస్ అయిన తర్వాత మా బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి భారత ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రిజర్వేషన్ నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకి అప్పగించి తన విజ్ఞతను చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దేశంలో రిజర్వేషన్లు కొత్తేం కాదని చెప్పిండు కేసీఆర్. ఎన్కట్ నుంచే ఎన్కబడ్డోళ్లకు కోటా అమలు చేస్తున్నారని చెప్పారు. బిల్లు మీద అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదన్నారు సీఎం. అంబేద్కర్ కంటే కూడా, గౌరవనీయులు అంబేద్కర్ గారి కంటే తొలితరం దళిత నాయకుడు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్ష, మన తెలంగాణ జాతిరత్నం. వారు నిజాంను ఒప్పించి ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ బల్దియాలో దళితుల కోసం రిజర్వేషన్లు సాధించినటువంటి మహనీయుడు అధ్యక్ష. ఎప్పుడు రిజర్వేషన్ విధానం వచ్చినా మంచో చెడ్డనో వెనకకు ముందుకు మాట్లాడడం, కొందరు అవుననడం కాదనడం, రకరకాలుగా ఇది జరుగుతూ వస్తా ఉంది. రిజర్వేషన్ల కోటా ఎట్లన్నా పెంచి తీరుతామన్నారు సీఎం. వేరే రాష్ట్రాలల్లో 50% కంటే ఎక్కువ కోటా అమలవుతా ఉంటే ఇక్కడ ఎందుకు పెంచారని ప్రశ్నించారు. అవసరమైతే పెద్ద కోర్టుకు పోతామని తేల్చి చెప్పారు కేసీఆర్. డెఫినెట్ గా
ఈ రిజర్వేషన్ల విషయం కూడా విజయం సాధిస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా 50% వరకే ఖచ్చితంగా ఉండాలని చెప్పలేదు అధ్యక్ష. 50% దాటవద్దని మేము చెప్తూ ఉన్నాం. ఈ రోజు తమిళనాడు ప్రభుత్వం ఏం తీసుకుపోయిందో ఎగ్జాక్ట్ గా మనం అదే తీసుకొని పోతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కెన్ నాట్ డినై ఇట్ అండర్ సమ్ ప్రిటెక్స్ట్. ఒకవేళ వాళ్ళు డినై చేస్తే ఖచ్చితంగా మనం వీ విల్ గో అండ్ ల్యాండ్ ఇన్ ది సుప్రీం కోర్ట్. 23న ప్రధాని నీతి ఆయోగ్ మీటింగ్ కు పిలిచిరన్న కేసీఆర్ అక్కడ కేంద్రానికి కోటా మీద మెమరాండం ఇస్తామని చెప్పారు. కేంద్రం మంచి నిర్ణయమే తీసుకుంటది అనుకుంటున్నానని చెప్పిండు కేసీఆర్.